హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పూణేలో రిసెప్షన్ ఉంది. అది కంపెనీ తరఫున మేము వెళ్ళాలనేసి. ఇంకా కంపెనీ వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే కొనమన్నారు. అకౌంటెంట్ అది వచ్చారండి. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వచ్చామన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ అండి. ఇప్పుడు అంటున్నారు కదా, అలా కూడా వస్తున్నాయి జ్యువెలరీ అనేసి. సో అవే అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇవి. నాకు బాగా నచ్చినాయండి, కానీ ఏమీ తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఇంకోండి, ఈ సిల్వర్ ప్లేటు డిజైన్ది ఫస్ట్ అనుకున్నారు వాళ్ళు, కానీ ఆ డిజైను క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది, బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనేసి చెప్పాను. సో సరే అనేసి మళ్ళీ చేంజ్ చేసి ప్లెయిన్ ప్లేట్ని అయితే తీసుకున్నారు. నేను అడిగాను, కింద స్టాండ్ లాగా ఏనుగులు లెగ్స్ లాగా ఉంటాయి కదా, అట్లాంటివి ఏమన్నా ఉంటే చూపించండి అంటే, అలాంటి ఇక్కడ వాడరండి, పూజకి ప్లేట్ ఉంటుంది కదా వాటికైతే అలా ఉంటుంది అనేసి చెప్తున్నారనమాట. ఇంకా దీంతోపాటు 2 బౌల్స్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే మహారాష్ట్రియన్స్ ఎక్కువగా థాలీ భోజనం అలాగా తింటూ ఉంటారు కదా, చూసారా, అంగోండి ఆ సెట్ అనమాట. కానీ గ్లాసు దాంట్లో స్పూన్ ఉంది కదా, అవి అయితే తీసేశారు. వెయిట్ ఎక్కువైపోతుంది, కంపెనీ మనకి ఇచ్చిన బడ్జెట్ కన్నా ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకనేసే ఒక ప్లేట్ అండ్ బౌల్స్ తీసుకున్నారు. ఇక్కడ 2 కుందులు ఉన్నాయి కదండి, ఇవి మేము తీసుకున్నాము. ఎందుకంటే కొత్తగా పెళ్ళి అయిందండి వీళ్ళకి. ఇంకో ఈ అమ్మాయి, ఆ అబ్బాయి ఉన్నాడు కదండి పక్కన, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళది కొత్తగా పెళ్ళయిందనమాట. ఇంకా మేము ఆ పెళ్ళికి మా వారు అటెండ్ అవ్వాల్సి ఉండింది, కానీ అవ్వలేదు అప్పుడు కొన్ని పనుల వల్ల. ప్లస్ అప్పుడు మేము తిరుపతి వెళ్ళే ప్రోగ్రాం ఉందండి, ఇంకా అందుకనేసే ఆ పెళ్ళికి అయితే అటెండ్ అవ్వలేకపోయాము. ఇంకా వాళ్ళకు కూడా ఇక్కడ గిఫ్ట్ తీసుకుని ఇచ్చేసామన్నమాట. ఆ 2 కుందులు వాళ్ళకి ఇచ్చాము. ఇంకా పెళ్ళికి అయితే స్టార్ట్ అయ్యామని, పెళ్ళికి కాదు రిసెప్షన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా వెండి ప్లేట్ మీద కంపెనీ పేరు కూడా రాయించామండి. ఆ ప్లేటు బౌల్స్ వచ్చేసి ప్రైజు 60,000 పడింది. అండ్ వాళ్ళకి ఇచ్చిన దీపపు కుందులు ఉన్నాయి కదండి, అవి 11,000 పడింది. ఇంకా మేము వెళ్ళే దారిలో ఇలాగా టిఫిన్ కోసం ఆగామన్నమాట. మేము ఏం తినలేదు, మా వారి మట్టికి దహీవడ తీసుకున్నారు. దహీవడ ఇక్కడ జస్ట్ పెరుగు వేసేసి దానిపైన కొంచెం కారం కొత్తిమీర వేసేసి ఇచ్చేసారండి ఒక బౌల్లో. మనకులాగా లేదు, అది గట్టిగా ఉందంట. మేము కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళాము. అంటే నేను షార్ట్లో కూడా పెట్టాను కదండి, అది హిల్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం దూరం వెళ్తే మంచి ప్లేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఒకళ్ళు ఇన్వైట్ చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళామనేసి షార్ట్లో చెప్పాను. ఇంకా అక్కడికి అంతా తిరిగేసి మేము రూమ్కి వచ్చి రిఫ్రెష్ అయ్యేటప్పటికి చాలా హడావిడి అయిపోయిందండి. ఇంకా ఈ ఫంక్షన్ హాల్కి అయితే 6 o'clockకి రావాలి యాక్చువల్గా. ఇంకా అప్పటికి ఇంకా ఈయన కనుక్కుంటూనే ఉన్నారు, ఇంకా అప్పటికి ఏమీ స్టార్ట్ కాలేదు. సో మేము 8 కల్లా వెళ్ళామండి. ఇలా ఉంది. ఇది అవుట్డోర్ ఫంక్షన్ అండి. చాలా బాగా డెకరేట్ చేశారు, చూస్తున్నారు కదా. మొత్తం అందరూ ఆఫీస్ స్టాఫ్ చాలామంది వచ్చారండి. వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారండి చాలామంది. నేనైతే ఫస్ట్ రాననేసి అన్నాను, ఎందుకంటే నా దగ్గర సరైన డ్రెస్ లేదు. సో జ్యువెలరీ కూడా ఏం తెచ్చుకోలేదు కదా, అక్కడ అందరూ చాలా గ్రాండ్గా ఉంటారు, బాగోదేమో అనేసి అంటే, పర్లేదు మన రిలేటివ్స్ ఏం కాదు కదా, జస్ట్ కంపెనీ తరఫున వెళ్ళొస్తాము, అంతగా ఏం గమనించారులే, వాళ్ళ రిలేటివ్స్ని అయితే ఎక్కువగా చూసుకుంటారు కానీ అని తీసుకువెళ్ళారు. కానీ అక్కడ నిజంగా అండి అందరూ చాలా సింపుల్గా ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అంత లేరనమాట, అంత హెవీగా. ఇంకా మనకులాగే చీరలు అట్లాగే కట్టుకున్నారు. పెద్ద జ్యువెలరీ కూడా పెద్దగా ఏం పెట్టుకోలేదండి. కానీ జెంట్స్ మట్టికి మొత్తం పైన పింక్ కలర్ క్యాప్స్ లాగా, ఆరెంజ్ క్యాప్స్ అలా పెట్టుకున్నారనమాట. పెళ్ళికొడుకు క్యాప్స్ ఉంటాయి కదా, అట్లాంటివి. నేనైతే ముందు పెళ్ళి కూడా జరుగుద్దేమో అనేసి అనుకున్నాను. అంటే మనకి జరుగుతుంది కదండి, మనకి తెల్లవారుజామున ముహూర్తాలు ఉంటాయి కదా, సో అప్పుడు మనం ముందు రిసెప్షన్ చేసేసుకుని తర్వాత పెళ్ళి చేస్తాం కదా, అలా అనుకున్నాను. అప్పుడు హెవీగానే ఉంటారు కదా అందరూ.
సో సీరియల్స్లో అది చూస్తూ ఉంటాం కదా, అంత గ్రాండ్ ఉంటుందేమో అనేసి నేనైతే అనుకున్నానండి. కానీ ఇక్కడ చూస్తే అంతగా లేరు, నార్మల్గానే మనకులాగే ఉన్నారనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బూరెలు, గారెలు, పులిహార, వెజ్ రైసు ఇలా రకరకాలు ఉంటాయి. మనకి ఎంత సింపుల్గా పెట్టినా కానీ అలాగే ఉంటాయి. వీళ్ళకైతే రోటీ ఉంటే సరిపోయిద్ది, అంత ఫుడ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరనుకుంటాను. పర్లేదండి, వేరే సైడ్ వచ్చినప్పుడు ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తే అన్ని రకాలుగా మనకి అర్థమవుతుంది కదా ఇలా ఉంటుంది అనేసి. సో బాగుంది. ఇక్కడ తీసుకున్న హోటల్ రూమ్ని కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇది హైవే పక్కన ఉండే కమర్షియల్ హోటల్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే కార్నర్ని కూడా వాళ్ళు వేస్ట్ చేయకుండా మొత్తం రూమ్ లాగా కట్టేశారు. ఆ కార్నర్ చూడండి ట్రయాంగిల్ లాగా ఎలా ఉందో. ఇంకా ఇక్కడ సోపు, బ్రష్, అలాగే పేస్టు, షాంపూ, పూణే హోటల్ షాంపూ అని ఉందండి అక్కడ. సో అది వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటాను. అండ్ టీవీ యూనిట్, ఇక్కడ కింద చెప్పులు కూడా ఇచ్చారండి వాష్రూమ్కి వెళ్ళడానికి. అండ్ కెటిల్, దాంట్లో 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అండ్ కాఫీ పౌడరు, టీ, గ్రీన్ టీ అలా కూడా ఇచ్చారండి. మిల్క్ ప్యాకెట్స్ అనమాట. కబోర్డ్ అండ్ మిర్రర్. ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు. ఎక్స్ట్రా పర్సన్కి ఇంకో బెడ్ కూడా ఇచ్చారండి. దీనికి ఛార్జ్ చేశారనమాట. అండ్ ఈ మూలకు చూడండి కార్నర్కి కార్నర్ సోఫా లాగా అరేంజ్ చేశారు అలాగా. అండ్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. దాంట్లో కూడా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. వాటికి కూడా ఛార్జ్ చేస్తారండి. కాబట్టి మనం ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా అనేసి అవి తీసుకునే కన్నా బయట నుంచి తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే విత్ GST ఎక్కువ పడుతుందండి. సో మేమైతే ఎక్కువ యూజ్ చేయలేదు. ఒక 3 బాటిల్స్ ఎంతో తాగామంటే. అలాగే ఫ్రూటీ, చాక్లెట్ వీటన్నిటికి కూడా ఛార్జ్ అవుతుంది. ఇంకా వాష్రూమ్ అండి, ఇది కూడా చూపిస్తున్నాను అనుకోవద్దు. దీంట్లో బాత్ టబ్ ఉందన్నమాట. దీన్ని మేమైతే యూజ్ చేయము. మా పాప అయితే యూజ్ చేస్తాననింది. సో బాత్రూమ్ అయితే ఇలా ఉంది. ఫైనల్లీ మా పూణే ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూసాం కదా, అవి నెక్స్ట్ వీడియోలో అయితే పెడుతూ ఉంటాను. రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతామండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.